వృషభ రాశి వారికి లాభస్థానంలో శనేశ్వరుడు, దశమ స్థానంలో రవి, బుధుడు, రాహువు, శుక్రుడు, భాగ్యస్థానంలో కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో మంచి విజయాన్ని సాధించగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి పరపతి పలుకుబడి మరింతగా పెరుగుతుంది. చిన్న స్థాయి హామీ పథకాలను మీరు నెరవేర్చగలుగుతారు. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అభద్రతా భావము ఆందోళనని తొలగించగలుగుతారు. స్నేహ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా సానుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని తప్పులు మీ వైపు నుంచి దొర్లినప్పటికీ వాటికి అంతగా ప్రాధాన్యత ఏమీ ఉండదు. మీ గుడ్ విల్ మీకు బాగా ఉపకరిస్తుంది. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. కొంతమంది మీద మీకున్నటువంటి అభద్రతా భావము ఆలోచనలు అవన్నీ అబద్ధము, అవి నిజం కాదు అని చాలా నిదానంగా తెలుసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు రాబోయే పరీక్షల గురించి చింత ఎక్కువ, ఆలోచన ఎక్కువ, పని తీరు మీ చదువుకునే విధానంలో మాత్రం ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉండదు. లైఫ్ స్టైల్ చేంజెస్ ఖచ్చితంగా కావాలి. ఇది గ్రహించి మెలగండి. రాబోయే రోజుల్లో రిజల్ట్స్ బాగుంటాయి. అంత మాత్రం చేత మనం ఇప్పుడు శ్రమించకుండా ఉన్నట్లయితే సబ్జెక్ట్ ఉండదు. ఇది తెలుసుకొని మెలగండి. మార్క్స్ ఏమాత్రం ఉపయోగం లేదు. ర్యాంక్ ఏమాత్రం ఉపయోగం లేదు. జస్ట్ ఒక క్వాలిఫికేషన్ అంతవరకే. ఆ క్షణం ఆ నిమిషం వరకే అవి మీకు అక్కడికి వస్తాయి. వాటి వలన ఏదైనా మీకు ఉపయోగం ఉంటుంది. కానీ ఆ తర్వాత సబ్జెక్టు లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని, భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి.